సో యాజ్ యూజువల్గా మనకి మార్నింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు అన్న. అక్కడ ఈవెంట్ కోసం ఎక్కడ లైక్ మనీ అది వేస్ట్ చేయొద్దని మొత్తం అన్ని చాలా బాగా కేర్ తీసుకుంటారు అన్న. ఏదున్నా సరే ఆగుతారు, అన్నీ మాట్లాడతారు అంతా. సో ఇంకా పెండింగ్ ఎవరికైనా ఎక్స్ట్రా టీషర్ట్స్ కావాలంటే టీషర్ట్స్ కోసం ఉన్నారు. అప్పటికి అందరు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. సో ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు, జాయిన్ అయ్యారు గ్రూప్లోని. సో మా ఏజే కాబట్టి బేగా క్లోజ్ అయిపోయారు కూడా చాలా. ఇంకెక్కడి నుంచి మొత్తం బైక్ కేక్స్ అన్నీ చూడండి ఎన్ని బైక్స్ వచ్చాయి. నియర్లీ 40+ ఎన్నో ఉన్నాయి బైక్స్. ఈజీగా 40 కార్లు లైక్ 25 to 30+ అయితే ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. అన్ని మంది వచ్చారు, న్యూ ఓల్డ్ అందరూ ఉన్నారు. సో కొంచెం అన్న డ్రోన్ ఎగరేస్తున్నాడు, చూస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. ఫోటో కోసం కష్టపడుతున్నాం అందరూ. సో ఫైనల్గా ఇది ఫోన్తో తీసిన ఫోటోలు అండి, ఇది డ్రోన్ కాదు. అందరు డ్రోన్ కాసే చూస్తున్నారు. సో ఇంక అందరు రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయారు అందరూ. సో గేరప్ అయిపోయి ఇంకా లైన్ కట్టేశారు. మనకు తెలిసిందే కదా. సో ఇంకా చూడండి ఇంత క్యూలో ఎలాగెళ్తున్నారు అందరూ మొత్తం అంతా. క్యూ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా సరే. ఎలాంటి ట్రిప్కి వెళ్ళినా చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి ఒక లైన్లో వెళ్ళడం అన్నీ చేస్తారు. సిగ్నల్స్ అవన్నీ ఇస్తున్నారు చూసారా, లైక్ స్టాప్ అని, లేదంటే సైడ్ చూడమని, కిందన చూడమని. పక్క నుంచి ఎవరైనా వస్తున్నారనుకో హెడ్ నుంచి హ్యాండ్ ఇలా స్వైప్ చేయాలంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు చూడండి అని. ఆపినప్పుడు కూడా ముందే ఒక హ్యాండ్ పైకి లేపుతారు. ఈ ముందున వెళ్తున్న పేరే ఐటీ రైడర్స్ అంటారు. ఇవన్నీ హిమాలయన్ బైక్ స్వైప్ చేస్తున్నారు కదా అన్న. సో ఇంకా వెయిట్ చేయకుండా ఎంట్రీ ఇచ్చాము. చూడండి ఇంట్లోనే ఎంతలా వచ్చాయి బళ్ళు, ఆ పెద్ద పెద్ద బళ్ళు వేసుకొని. ఆ సౌండ్స్ కానీ అసలు చాలా క్రేజీగా ఉంది. ఈ కావాసాకి నింజా, బెంట్లీ, హయాబుజా అండ్ ZX. 2 హయాబుజాలు వచ్చాయి, ఇది రెడ్ అండ్ దీని ఆపోజిట్గా గ్రే అవుట్ ఉన్నది లోపల. అన్న ఆల్రెడీ పార్క్లో పెట్టారు, పార్కింగ్లోని. క్రేజీ సౌండ్స్, అసలు చాలా క్రేజీ సౌండ్స్ వస్తుంది. అదో హాయ్ జే బ్రో. హాయ్ బ్రో. కొంచెం ఫోన్ పైలే మనవాడు వస్తాడు. పైలే అక్కడ ఉన్నారా? హెల్ప్ డెస్క్లో వాటర్ బాటిల్ ఎందుకంటే తీసుకొచ్చే నాకోటి. సో మనమైతే ఇప్పుడు సుజుకి ఈవెంట్కి అయితే వచ్చాము. సో యూ కెన్ సీ ఆల్. Reliable capability, strong fit and finish, the agility, performance, acceleration,
సో ఇప్పుడు చూసారు కదా ఫొటోస్లోని, ఇవి కొత్తగా లైక్ ఈ 2026లోని రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి సుజుకి 8R హయాబుజా అండ్ వీస్ట్రోమ్ కొత్త మోడల్. అంటే వీస్ట్రోమ్ అంత కాదు, 800cc బైక్ అది. సో దాని తర్వాత ఇంకా నార్మల్ ఏదైతే వీస్ట్రోమ్స్ ఉన్నాయో 250cc సెగ్మెంట్తో ఐడియా లేదు నాకు. ఇవన్నీ కొత్త మోడల్స్. లైక్ అంటే కొన్ని డిఫరెన్షియేషన్తో దింపాడంట. ఎస్ఎక్స్ 250, దాని తర్వాత జిక్సర్ ఉంది, జిక్సర్లో 2 ఉన్నాయి, మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి అంటే. అండ్ స్కూటీస్ అన్నీ. ఇంట్రో ఈవెంట్ కదా, సో అన్నీ సుజుకి బైక్స్, వీస్ట్రోమ్, స్కూటీస్ అన్నీ మొత్తం అన్నీ వచ్చాయి. సో చిన్న బ్లాస్టింగ్ కింద మొత్తం చేశారు ఈవెంట్కి. అండ్ ఇది ఒక సర్ప్రైజ్ కింద అంట. ఇది ఈవెన్ వాళ్ళు కూడా పెట్టుకోలేదు, ఈ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నారు ఇది. ఇంకా మీకు తెలిసిందే ఇక్కడ ఇది చేసిన చూసినట్టు ఈయన పేరు ఇమ్రాన్ రైడర్ 46, హైదరాబాద్లో వెల్ నోన్ రైడర్. అండ్ నేను సర్ప్రైజ్ ఏంటంటే ఈయన నాకు బాగా తెలుసు, కానీ సడన్గా అక్కడ స్టంట్స్ చేస్తున్నప్పుడు పేరు పిల్లగానే అప్పుడు చూసాను అన్న ఇక్కడే ఉన్నాడని. అప్పుడు వెళ్ళి కలిసాను. ఫుల్ కానీ చాలా బాగా చేశాడు స్టంట్స్ అక్కడ. నేను ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం, అన్నది ఇచ్చేయడం, లేదా నార్మల్ వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు చూడడమే. ఈ అన్న వీడియోస్ ఎడిట్ చేస్తాను నేను. సో ఇంకక్కడి నుంచి వీళ్ళు అస్సలు ఆగలేదు, ఎవ్వరున్నా నాన్ స్టాప్ కొట్టారు. వీళ్ళ టీం అనుకుంటా 3 మెంబర్స్ కూడా అక్కడ కొడుతున్నాడు అన్నారు. రుబ్బు తీస్తున్నాడు బండికి మాత్రం ఫుల్గా. కానీ ఇది క్రేజీ అసలు, వీలీ కొట్టి హ్యాండ్స్ వదిలేశారు మొత్తం. చాలా బాగా చేశారు. అండ్ కంఫర్ట్కి హ్యాండ్ రైజ్ లేదు అక్కడ, ఉండుంటే మాత్రం హైలైట్గా ఉంటుంది. అప్పటికి ఆయన ఆపేశారు అక్కడ, అది టైం అవుతుందని చెప్పేసి. సో ఇది జిక్సర్కి లైక్ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కూడా పెట్టారు. ఇదొక టెస్ట్ డ్రైవ్ అండి, బ్లాక్ కలర్ జిక్సర్ ఇది, కానీ కలర్ బాగుంది చూడండి మొత్తం అంతా. అండ్ హీ శ్రీనివాస్ టెస్ట్ డ్రైవ్ వేస్తున్నాడు ఇప్పుడు. ఈ ప్రియం అండ్ ఆల్రెడీ ఇక్కడ స్కూటీ మీద ఇప్పుడు కూర్చుంటాడు. ఈ ఫస్ట్ బైక్ ఆయన పేరు రాకేష్. సో టెస్ట్ డ్రైవ్ వేస్తున్నారు. ఇది ఇలా జిగ్జాగ్ అని తీసుకుని వెళ్ళారు, అక్కడ యూటర్న్ తీసి మళ్ళీ సేమ్ యాజ్ ప్లీజ్ జిగ్జాగ్ తీసుకుని వచ్చారు. కానీ నైస్ బాగా పెట్టారు. కానీ స్కూటీస్కి బైక్స్కి నేను స్కూటీస్కి వేసాను రెండునా. బైక్స్కి వెళ్ళినట్టుకి ఇది వేయబుద్ధి వేయలేదు. నెక్స్ట్ వీస్ట్రోమ్ దగ్గర ఖాళీ వెళ్ళలేదు అసలు. సో ఛాన్స్ దొరకలేదు నాకు వీస్ట్రోమ్ దగ్గర. సో యూ నో హిమ్, బెనర్ రైడర్ కూడా వచ్చారు అక్కడికి ఏదో గెస్ట్ కింద. హిమాలయన్కి చిన్న టీబీబీ. సో ఇది కొత్త స్కూటీ, ఈ స్కూటీ లాంచ్ చేశారు సుజుకిది. సో దానికి సెట్టింగ్స్ అవన్నీ చెప్తున్నాడు అన్న. చిన్న ట్రాక్ రైడ్కి వెళ్ళాను.
నార్మల్ ట్రాక్ రైడ్కి వెళ్ళి ఇంకా అవన్నీ వేసుకోవాలంట, రూల్స్ అంట. అదే నాకు అర్థం అవ్వలేదు. నీ గార్డ్స్, ఎల్బో గార్డ్, హెల్మెట్ అన్నీ ఇచ్చారు. కానీ మెయిన్ ఏంటంటే నువ్వు ఓవర్టేకి అందరూ ఒక లైన్లో వెళ్ళాలంటే మరి దానికి ఎందుకు ట్రాక్ పెట్టారు, అది నేను అర్థం అవ్వలేదు. ఆయన ముందు వెళ్తే ఆయన ఒక్కొక్కరు ఫాలో అవ్వాలి. ఇంకేం చేయలేము కదా, వెళ్ళాం అలాగే కంప్లీట్ చేసి. ఇది ఎవెన్యూది స్కూటీది, జస్ట్ అక్కడ రౌండ్స్ కొట్టాలి, అది 2 రౌండ్స్ కొట్టాలి. కానీ నాకు నచ్చలేదు, అందుకే ఒక రౌండ్ కొట్టి ఆపిసాను. కంఫర్ట్ లేదు నాకు ఆ స్కూటీ అసలు. సో హయాబుజా మొత్తం 3 హయాబుజాస్ ఉన్నాయి అక్కడే, మేము ఎక్కడైతే పార్కింగ్ దగ్గర పెట్టాం బండి. సో ఎండింగ్లో నీ ఫ్రీ టాటూ, అది స్మోక్ టాటూ వేశారు. సో బ్యాండ్ అవన్నీ ఇచ్చారు. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.